నేను మీ ఉమ. అన్నమయ్య జిల్లా తంబేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారులకు ఇచ్చిన సామాజిక పెన్షన్. కడప గడపలో మహానాడు తరలిరానున్న పసుపుదల. మహిళలకు ఆసరాగా 17 తెలుగుదేశం నాయకత్వం కృతజ్ఞతలు తెలిపిన మహిళ. బియ్యన్పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం, క్షతగాత్రులను పరామర్శించిన టీడీపీ నేతలు. కూటమి పాలనపై ఖయ్యమన్న అంజాద్ భాషా. ప్రజా వ్యతిరేకత తప్పదన్న మాజీ ఉప ముఖ్యమంత్రి. అతనికి పెళ్ళైంది ఎట్లా చనిపోయారు? ఎట్లా చనిపోయారు? తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి నేటి వరకు ఎప్పుడూ లేని విధంగా కడపలో మహానాడు ఏర్పాటు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. కరెంటు ఛార్జీలు కూడా తగ్గిస్తామని ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ద్వారా ప్రపంచ కంపెనీలు అన్ని ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీ రంగాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్ బస్సుల ద్వారా ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. వాట్సాప్ యాప్ ద్వారా 161 సేవలు ప్రజలకు సెల్ ఫోన్లో సాధ్యమవడం ప్రపంచంలోనే మొదటిసారి ఏపీలో జరిగిందన్నారు. సూపర్ 6 పథకాల అమలుపై వైసీపీ అవాకులు చెవాకులు పెడుతున్నదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్ మాట్లాడారు. కడప జిల్లా వాసులకు, రాయలసీమ వాసులకు పసుపు పండగ ఈ సంవత్సరం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని కడపలో అత్యంత వైభవంగా మహానాడు కార్యక్రమాన్ని జరపబోతున్నాం. ఈ శుభవార్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే కాకుండా కడప జిల్లా ప్రజలు, రాయలసీమ వాసులకు అందరికీ తెలియజేసేదానికే ఈరోజు మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నిన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని మే 27, 28, 29 3 రోజులు ఘనంగా ఎన్టీఆర్ గారి
జన్మదినాన్ని జరుపుకోవాలా, మహానాడు జరుపుకోవాలని చెప్పి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా కడపలో నిర్వహించడం ఒక గొప్ప చరిత్ర. 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత వ్యవస్థాపక అధ్యక్షులు వారి జన్మదినాన్ని కానీ మహానాడు కానీ కడప జిల్లాలో ఎప్పుడు జరగల. మొదటిసారి 43 సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో జరగడం, కడప జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు గాను 7 సీట్లు తెలుగుదేశం పార్టీ దాదాపు 20 సంవత్సరాల తర్వాత గెలుపొందడం, దానికి గౌరవంగా బహుమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరిచేదానికి వాళ్ళకందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. చరిత్రలో నిలిచిపోయే మహానాడు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ 42 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో ఎప్పుడు నిర్వహించాల. తిరుపతిలో జరిగింది, అనంతపురంలో జరిగింది, కర్నూలులో జరిగింది, కానీ రాయలసీమలో కడపలో ఎప్పుడు జరగలే. మేము ఒకటే చెప్పాం, కడపలో జరపాలి సార్. రాయలసీమలో నడిబొడ్డున కడప ఉంది, అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కూడా ఉన్నాయి, ఘనంగా జరుపుకోవాలని చెప్పంగానే ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకోవడం చాలా శుభపరిణామం. త్వరలో దాని మీద రాష్ట్ర పార్టీ కూడా మహానాడు కమిటీ ఏర్పాటు చేస్తుంది. కమిటీ ఏర్పాటు అయిన తర్వాత స్థలాన్ని ఎక్కడ నిర్వహించాలనేది డిసైడ్ చేస్తాం. రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. అన్నీ చూసిన తర్వాత అనువైన స్థలాన్ని ఏర్పాటు చేసి అనువైన స్థలాన్ని సెలెక్ట్ చేసి మహానాడును ఘనంగా నిర్వహిస్తాం. అదేవిధంగా ఆ రోజు కడపలో ముఖ్యమంత్రి గారు కడప జిల్లా వాసులకు కూడా మంచి శుభవార్త ఇస్తారని ఆశిస్తున్నాం. వారికి ఇప్పటికే వారి చెవిలో కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టాం. తప్పకుండా కడపలో సీటు గెలిపించిన దానికి గాను బహుమానంగా చేస్తారని చెప్పి మహానాడు సందర్భంగా కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగలేదు. 102వ జయంతి ఎన్టీ రామారావు గారిది. ఇది ఒక పెద్ద తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండుగ, పసుపు పండుగ. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని కడపలో నిర్వహించడం కూడా కడప జిల్లా వాసులకు ముఖ్యంగా ఒక గౌరవం. తొందరలో 4వ తేదీ ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తున్నారు కడపకు. వారితో కూడా కూర్చొని మిగిలిన శాసనసభ్యులు అందరినీ పిలిచి ఎక్కడ స్థలాన్ని ఎక్కడ డిసైడ్ చేస్తాం ఏమి అని చెప్పి వారితో కూడా చర్చించిన తర్వాత అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా మొదలు పెడతాం. ఇది ఒక మంచి కార్యక్రమం. కడప జిల్లాకు ఒక పెద్ద గౌరవంగా భావిస్తూ ఉంటాం. అంశాలపై చర్చకు వచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో, సూపర్ 6 విషయంలో చాలా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారు పాలిట్ బ్యూరోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పటికే పెన్షన్ 4,000 రూపాయలు దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయని విధంగా పెన్షన్ అమలు చేస్తున్నాం. మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్నాం. అదేవిధంగా మిగతా కార్యక్రమాలైన మహిళలకు ఉచిత బస్సు కానీ, తల్లికి వందనం కార్యక్రమం కానీ, రైతు భరోసా కార్యక్రమం కానీ, మహిళలకు ఇచ్చే నెలకు 1,500 రూపాయలు, ఇవన్నీ కూడా సూపర్ 6లో భాగమైన కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా తల్లికి వందనాన్ని మే నుంచి ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం మీద కూడా అధ్యయనం చేస్తున్నాం. 2-3 నివేదికలు వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ బస్సెస్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దానివల్ల దాదాపు 20 నుంచి 25% ఖర్చు ఆదా అవుతుంది. ఈ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా దశల వారీగా అమలు చేసేదానికి ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు ఏ కార్యక్రమాలు అమలు చేయడం లే అని చెప్పి. ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. 6, 100 106 ఖచ్చితంగా దశల వారీగా సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి తీరుతాం. దావోస్ పర్యటనలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నదంతా అబద్ధం. 6,22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోయే 1-2 సంవత్సరాల్లో రాష్ట్రానికి వస్తున్నాయి. ప్రతిపక్షాలు
ఏమీ మాట్లాడలేక అబద్ధాలనే నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు నమ్మొద్దండి. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, ఐటీలో కానీ అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు పోతా ఉంది. ఉద్యోగ కల్పన కూడా దీని ద్వారా జరుగుతుంది. ఇవన్నీ కూడా మహానాడులో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఒక్కసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక పండుగ వాతావరణంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడు జరిపేందుకు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నడుం బిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడా లేదంట ఆ విధానం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. రాబోయే 6 నెలల నుంచి సంవత్సరం లోపల దాదాపు 500 కార్యక్రమాలు వాట్సాప్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఇది ఈ ప్రభుత్వ పనితీరుకు ఐటీని పూర్తిగా అందిపుచ్చుకొని ప్రజలకు ఇచ్చే సౌకర్యం ఇది. మహానాడు ఎక్కడ జరిగినా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పండగ వాతావరణం జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి చోటికి ఎక్కడ జరిగితే అక్కడికి దాదాపుగా ఒక వారం ముందు వెళ్తూ అక్కడ 3 రోజులు ఉండి మహానాడును దిగ్విజయంగా పూర్తి చేసుకొని తిరిగి వారి స్వస్థాలకు వస్తాము. మాకు రాగద్వేషాలు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే. ఎందుకంటే 82 నుంచి కూడా మీతో మేము ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా పొరపచ్చలు మీతో తప్పకుండా మేము మీ అందరూ సహాయ సహకారాలు తీసుకొని దీన్ని విజయవంతంగా రాష్ట్ర ప్రజలకు కాదు, తెలంగాణ ప్రజలకు, యావత్ భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తొంగి చూడాలి. కడపలో ఏమి జరుగుతుంది, ఏం చెప్తాను అటువంటి విధంగా దీన్ని ఆనాడు జరుపుతామని చెప్పి తెలియజేస్తాం. పోలిట్ బ్యూరో సమావేశంలో గౌరవనీయులు జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ మంత్రివర్యులు, జనరల్ సెక్రటరీ, పోలిట్ బ్యూరో సభ్యులు అందరికీ కూడా కడప జిల్లా వాసుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా కడప జిల్లాలో మహానాడు జరిపిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో ఎన్టీ రామారావు గారు అంటే ఒక పెద్ద అభిమానం. ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, అటువంటి మహానాయకునికి 102వ జయంతి జరపడం కూడా నిజంగా కడప జిల్లా వాసుల ప్రజలకైతేనేమి, కార్యకర్తలు అందరికీ కూడా అదొక మంచి శుభపరిణామం. అందుకోసం వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నా సొంత పని అని చెప్పి అందరూ కూడా దీంట్లో పాల్గొని గతంలో ఎక్కడా జరగని విధంగా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీ గాంధీనగర్కి చెందిన చెంచమ్మ అనే మహిళ భర్త చనిపోవడంతో ఆసరా కోల్పోయిన ఆ మహిళ స్థానిక గాంధీనగర్ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి దృష్టికి తీసుకువెళ్లడంతో సదరు మహిళ కుటుంబ పరిస్థితులను మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వివరించడంతో వారు గాంధీనగర్ అధికారులు మరియు సచివాలయ సిబ్బందిచే వితంతు పెన్షన్ మంజూరు చేయించి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ప్రజలు కూటమి ప్రభుత్వానికి, స్థానిక నాయకత్వానికి, వార్డు ఇన్ఛార్జికి, సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు ప్రజలందరూ జయజయలు పలుకుతున్నారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ గాంధీనగర్ సచివాలయ పరిధిలోని మన పెన్షనర్ నారపరెడ్డి అనే వ్యక్తి చనిపోవడం జరిగినది. ఇటీవల చనిపోయిన వెంటనే 1 నెల కల్లా ఆయన భార్య చెంచమ్మ అనే ఆమెకు పెన్షన్ మంజూరు చేయడం జరిగినది. ఈరోజు ఇవ్వడం జరిగినది. అందుకు సహకరించిన మున్సిపాలిటీ అధికారులకు కానీ, కమిషనర్ కానీ, మా సచివాలయ సిబ్బందికి కానీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ సుపరిపాలన అందించే ముఖ్యమంత్రికి పూర్తిగా విశ్వాసంగా పనిచేస్తూ ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ విషయంలో మా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి, యువనేత రితీష్ అన్న గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసేదానికి మాకు వాళ్ళు వెన్నుదన్నుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం నేలతిమ్మయ్య గారి పల్లె సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో గాయపడ్డ బాలవీరయ్య అనే కూలీని మెరుగైన వైద్యం కోసం కడపకు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని తిరిగి వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకొచ్చారు. అతని మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అంతకు మునుపు వేంపల్లి మండల టీడీపీ కన్వీనర్ సింగారెడ్డి రామమున్రెడ్డి క్షతగాత్రులను వేంపల్లి
ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని వివరాలను, గాయపడ్డ క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. గాయపడ్డ క్షతగాత్రులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు పోస్టర్లను మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎస్బి అంజద్ భాషా, జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా మీడియాతో మాట్లాడారు. మరి ఇప్పుడే పెద్దలు మా జిల్లా అధ్యక్షులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ నెల 5వ తేదీ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఫీజు పోరు అనే పేరుతో విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ర్యాలీ 5వ తేదీ ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమై మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి మరి అక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమం ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, మరి విద్యార్థుల భవిష్యత్తు కోరే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు కావస్తుంది. మరి ఈ 8 నెలల కాలంలో మనం ఒక్కసారి చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలు ఏ ఒక్క హామీ కూడా ఈ 8 నెలల్లో అమలు చేయక కేవలం గత ప్రభుత్వం మీద నెపం నెట్టుకుంటూ మరి ఈరోజు కాలయాపన చేసుకుంటూ మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతుంది. మరి ఏదైతే వాళ్ళు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి, యువగలం అని చెప్పి యువతకంతా కూడా నేను స్ఫూర్తి అని చెప్పి మరి ఆనాడు పాదయాత్ర చేస్తూ ప్రతి సందర్భంలో కూడా విద్యార్థులతో యువతతో సమావేశాలు ఏర్పాటు చేసి నేనున్నాను మీకందరికి కూడా నేనున్నాను అని చెప్పి మీకందరికి అండగా ఉంటానని చెప్పి ఆ రోజు విద్యార్థులందరికీ కూడా నమ్మబలికి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల మీద విష ప్రచారం చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 8 నెలల కాలంలో మరి విద్యార్థులను విస్మరించిన పరిస్థితి, మరి నిరుద్యోగులను విస్మరించిన పరిస్థితి, యువతకు విస్మరించిన పరిస్థితి, రైతులకు విస్మరించిన పరిస్థితి, మహిళలకు విస్మరించిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవాలి, చదువుకు పేదరికం అనేది అడ్డు రాకోకూడదు, ప్రతి ఒక్క ఇంటిలో ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక సైంటిస్ట్ కావాలి అని కలగని మరి ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. మరి ఆయన ప్రవేశపెట్టిన ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఒక ఇంజనీరు, ఒక డాక్టరు,
మరి ఉన్నత చదువు చదివిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈరోజు ఐటీ రంగంలో ఇంతమంది యువత ఉపాధి అవకాశాలు వచ్చాయంటే మరి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల అని చెప్పి కూడా మనం ఘనంగా చెప్పుకోవచ్చు, గొప్పగా చెప్పుకోవచ్చు. ప్రతి పేదవాని కుటుంబంలో కూడా ఈరోజు ఒక ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఎందుకంటే చదువు వల్లనే మరి ఏదైతే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అనే ఆలోచనతోనే మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆయన మరణాంతరం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి మనందరం చూశాం. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి మ్యాక్సిమం ఎంత కాలేజీలో ఫీజు ఉంటే దాన్ని బేస్ చేసుకొని మరి ఆనాడు 35,000 రూపాయలకు ఫీజు రియంబర్స్మెంట్ మరి దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని కాలేజీలకు సంబంధించిన ఫీజులను ఇష్టం వచ్చినట్టుగా పెంచేసి మరి దానికి అనుగుణంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వం నుంచి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ని పెంచక మరి దాన్ని 35,000కే పరిమితం చేయడము, తద్వారా మరి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైనా మంచి కాలేజీల్లో వాళ్ళకు ఫీజు సీట్ వచ్చినా కూడా మరి వారు చేరని పరిస్థితి మనం చూశాం. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చేది 35,000 మాత్రమే కాబట్టి మీ అమాంతంగా ఫీజులను పెంచేసి ₹1,00,000 వరకు, ₹1,20,000 వరకు ఆ కాలేజీ ఫీజులను పెంచేసిన తర్వాత మరి అలాంటి మరి మంచి కాలేజీల్లో కూడా విద్యార్థులకు సీట్ వచ్చినా కూడా మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగలేక ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాదని చెప్పి మరి వాళ్ళు మంచి కాలేజీలు చేరే పరిస్థితి ఉండేది కాదు. మరి అదే కాకుండా మరి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికీ సుమారుగా 2,800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన పరిస్థితి మనం చూశాం. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ 2,800 కోట్ల రూపాయల బకాయిలను చెల్లిస్తూ మరి ఈ రకంగా పెంచిన ఏదైతే కాలేజ్ ఫీజుల్ని అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ కాలేజీకి తగ్గట్టుగా ఫీజు రియంబర్స్మెంట్ ఉండాలి అనే ఆలోచనతో మరి ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉన్నా కూడా పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది, ప్రభుత్వమే పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుందని చెప్పి వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన అని పేరు పెట్టి మరి ఆ రకంగా ఆ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అదే కాకుండా చాలా మటుకు పేద విద్యార్థులు ఆ కాలేజీల్లో సీట్ వచ్చినా కూడా బయట ప్రదేశాలకు వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి చదవాలంటే కూడా వాళ్ళకు ఆర్థిక స్తోమత సరిపోదని చెప్పి మరి వాళ్లకు వసతి దీవెన అని చెప్పి మరి ఏదైతే ఇంజనీరింగ్ చదివే డిగ్రీ చదివే వాళ్ళకందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్లకు పాకెట్ మనీ కింద ఇస్తూ మరి ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్లకు ఏటా 10,000 రూపాయలు వసతి దీవెన కింద ఇచ్చిన ప్రభుత్వం బహుశా భారతదేశంలో కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. మరి ఈ వసతి దీవెన విద్యా దీవెన ఎంతో పకడ్బందీగా సంవత్సరానికి 4 విడతలుగా మరి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. మరి ఆ డబ్బులు కూడా మరి ఆ తల్లి అకౌంట్లో జమ చేస్తే మరి ఆ తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది. మరి ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు మరి వాళ్ళ పాఠశాలలకు కానీ మరి ఆ కళాశాలలకు వెళ్ళి మరి వాళ్ళు ఫీజులు కట్టి మరి అక్కడ సరైన వాళ్ళ పిల్లలకు సదుపాయాలు ఉన్నాయా లేదా, మరి వాళ్ళ పిల్లలకు మంచిగా చదువులు చెబుతున్నారా లేదా అని చెప్పి మరి యొక్క బాధ్యత వాళ్ళు వివరిస్తారని చెప్పి ఆనాడు ఆలోచన చేసి తల్లి అకౌంట్లో మరి ఏదైతే విద్యా దీవెన అయితే మీ వసతి దీవెన మరి విడతల వారీగా అంటే వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఈరోజు 4 ఇన్స్టాల్మెంట్స్ ఈరోజు పెండింగ్ ఉన్న పరిస్థితి. 4 ఇన్స్టాల్మెంట్స్ అంటే కేవలం ఫీజు మాత్రమే 2,800 కోట్ల రూపాయలు. మరి అదే కాకుండా వసతి దీవెన కింద 1,100 కోట్ల రూపాయలు. వెరసి
ఏదైతే 3,900 కోట్ల రూపాయలు మరి ఈరోజు బకాయిలు ఉన్న పరిస్థితి. మరి ఆ 3,900 కోట్ల రూపాయలు బకాయిలు మరి ఈనాటికి చెల్లించక మరి ఈరోజు విద్యా వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి ఇప్పుడే చెప్పినట్టుగా ప్రతి కళాశాలలో కూడా మరి మీరు ఫీజు కట్టండి, లేకపోతే మీకు హాల్ టికెట్లు ఇవ్వము, మీకు పరీక్ష రాయనిచ్చడానికి అవకాశం ఇవ్వమని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు మరి తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేసి మరి ఆ తల్లిదండ్రులు మరి ఆ వాళ్ళ పిల్లల ఏదైతే మధ్యాంతరంగా మరి వాళ్ళ ఏదైతే చదువుని ఆపలేక ఈరోజు వడ్డీలకు తీసుకొచ్చి మరి వాళ్ళ కళాశాలలో కట్టున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఏదైతే ఆ బకాయిలను చెల్లిస్తూ మరి సక్రమంగా ఆ విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంట్ అందించాలి అనే లక్ష్యంతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థుల పక్షాన ఉండి మరి పోరాటం చేసేదానికి సిద్ధమైంది. ఎందుకంటే ఇవాళ ఒక నానుడు ఉంది. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చారు. అందుకే ఆ 5 ఏళ్లలో ప్రజలందరూ కూడా చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పి కూడా ఆ రోజు ప్రజలందరూ కూడా భావించారు. కానీ ఇవాళ ఈ 8 నెలల ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు. చెప్పాడంటే చెయ్యడు అంతే అని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన హామీలు సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి మరి ప్రతి ఒక్కరికి ఈరోజు అనేక అలివి కాని హామీలన్నీ కూడా ఇచ్చేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుంది. మరి చేయలేమని చెప్పి ఈరోజు చేతులు ఎత్తేసిన దద్దమ్మ ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి దానికి తోడు ఒత్తాసు పలుకుతూ మరి ఆ రోజు జనసేన నాయకుడు మరి ఈనాటి డిప్యూటీ ముఖ్యమంత్రి, నేను ప్రజలకు జవాబుదారీగా ఉంటాను, మీ పక్షాన ఉండి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన నాయకుడు ఎక్కడికి తెరమరుగైపోయారో తెలియని పరిస్థితి. ఆయనకు ఏదో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి మరి ఆయనకు ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఇచ్చేస్తే నాకు చాలు అని చెప్పి ఈరోజు ప్రజలు ఏమైనా అయిపోని, విద్యార్థులు ఏమైనా అయిపోని, మహిళలు ఏమైనా అయిపోయి నాకు ప్రోటోకాల్ వచ్చేసింది, నేను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిపోయానని చెప్పి ఈరోజు ఆలోచన చేసి ఈరోజు ప్రజల పక్షాన ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరిని కూడా ప్రశ్నించే సాహసం కూడా చేయని పరిస్థితి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారిది. మరి అదే కాకుండా ఈరోజు మన లోకేష్ బాబుది చూస్తే కేవలం హంగు ఆర్భాటాలు. మనం చూసాం దావోస్కు పోయి ఉట్టి చేతులతో వచ్చిన పరిస్థితి మనం చూసాం. కేవలం తన కొడుకును ప్రమోట్ చేసుకునే దానికోసం 100 కోట్ల రూపాయలు వెచ్చించి దావోస్కు వెళ్ళి కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకునే దానికోసం మాత్రమే ఈ దావోస్ పర్యటనని ఉపయోగించుకున్న పరిస్థితి. ఎలాంటి పరిశ్రమ రాని పరిస్థితి చూసాం. అదే పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి 1,75,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చిన పరిస్థితి. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి 4 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చిన పరిస్థితి. మన ముఖ్యమంత్రి తన తనయుడు మరి ఆయనకు భజన కొట్టే టీంని తీసుకెళ్ళి మరి అక్కడ కూడా దావోస్లో కూడా ప్రసంగాలు పెట్టుకొని భవిష్యత్తు ముఖ్యమంత్రి మరి నారా లోకేష్ అని పొగడ్తలు చెప్పుచ్చుకొని మరి మంత్రుల చేత మరి ఉట్టి చేతులతో తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇక్కడికి వచ్చి నేను దావోస్కు వెళ్ళక ముందనే మరి ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఇక్కడ ఎన్నో పెట్టుబడులు వచ్చాయి అని చెప్పి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పరిశ్రమలను తన ఖాతాలో వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు వస్తే మరి ఆ ఉద్యోగాలు కూడా నేనే కల్పించానని చెప్పి తన ఖాతాలో వేసుకొని మరి ఈరోజు గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి ఈరోజు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మరి ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు కోరే ప్రతి ఒక్కరు కూడా సామాన్యులందరూ కూడా మరి ఈ పాదయాత్ర ఏదైతే ఈ యాత్రలో మీరందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఈ ఫీజు పోరులో మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రభుత్వానికి మెడలు వంచైనా
ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినంత వరకు కూడా మనం పోరాటం సాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ఇవాల్టి ప్రైమ్ టైం బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ.